వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణలో లోకల్ ఎన్నికలకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయా? రిజర్వేషన్ల ఖరారు కూడా ఫైనల్ కు వచ్చిందా? అక్టోబర్లో పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. అయితే ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకపోతే అక్టోబర్ చివరి వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే ఛాన్స్ కనిపిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటికే అనేక సార్లు పార్టీల మధ్య వాదనలు గొడవలు కూడా జరిగాయి. ప్రభుత్వం బీసీ బిల్లులను కూడా ఆమోదం తెలిపింది. అయితే ఆ బిల్లులు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. అయితే కోర్టు ఇచ్చిన గడువుకు అటు ఇటుగా ఎన్నికలు పూర్తి చేయాలన్న టార్గెట్ తో రేవంత్ సర్కార్ పనిచేస్తోంది. అందుకే ఇప్పటికే కలెక్టర్లకు రిజర్వేషన్ల ఖరారుపై సీఎస్ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం వరకు రిజర్వేషన్లు కూడా ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఇదంతా ఇలా ఉంటే ఇప్పటికే బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ సీట్ల రిజర్వేషన్లు ఖరారు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయన్న టాక్. ఆ మేరకు ఇవాళనో రేపో బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర స్థాయిలో బీసీలకు 42% రిజర్వేషన్లపై జీవో విడుదల చేయనుందని తెలుస్తోంది. అటు తర్వాత పంచాయతీరాజ్ మరొక జీవో ఇచ్చి రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు సమాచారం. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్పై జిల్లా స్థాయి అధికారులు కసరత్తు స్పీడ్ గా జరుగుతోంది. ఇక రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఇటీవల చేసిన కులగణన లెక్కల ఆధారంగా బీసీ రిజర్వేషన్లకు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. ప్రాథమికంగా కసరత్తు పూర్తి కావడంతో నేతలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలు, సర్పంచ్ల రిజర్వేషన్లు ఏ వర్గానికి రిజర్వ్ అయ్యిందో తెలుసుకునేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. అయితే ఎక్కడ కూడా రిజర్వేషన్ల ఇష్యూని బయట పెట్టొద్దని, ఎక్కడైనా లీక్ అయితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్లకు వార్నింగ్స్ వెళ్లినట్లు తెలుస్తోంది. అంతర్గతంగా జరుగుతున్న రిజర్వేషన్ వ్యవహారంపై తెలంగాణ జాగృతి చీఫ్ కవిత స్పందించారు. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండే విధంగా రిజర్వేషన్ల ఖరారు చేసే ఛాన్స్ ఉందని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కవిత. అయితే ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరిగితే ఏ గొడవ ఉండదు. ఇప్పుడు అసలు సమస్య మాత్రం బీసీ రిజర్వేషన్లపైనే అంటూ నన్నర నిపుణులు ఏ ఆధారంగా 42% రిజర్వేషన్లు ఇస్తారన్న దానిపై ఎక్కడా కూడా క్లారిటీ లేదన్న టాక్. గవర్నర్ కు పంపిన బిల్లులు ఆమోదం లభించకపోవడంతో ప్రభుత్వం జీవోకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి టైంలో జీవోపై ఎవరైనా కోర్టుకు వెళ్తే పరిస్థితి ఏంటి? అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ముందు ఉండే ఆప్షన్స్ ఏంటి? అప్పుడు ఎన్నికలకు మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందా? ఆలస్యమైతే కాంగ్రెస్ పార్టీ పరంగా 42% ఇస్తుందా? లోకల్ ఎన్నికలకు అన్ని పార్టీలు రెడీ అయ్యాయా? విపక్షాలను ఇరకాటంలో పెట్టే ప్లాన్ కాంగ్రెస్ చేస్తుందా? రిజర్వేషన్ల కేటాయింపులో ఏమైనా అక్రమాలు జరిగే ఛాన్స్ ఉందా అన్న ప్రశ్నలు జోరుగా సాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్. సోనీ, గుడ్ ఆఫ్టర్నూన్. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి, ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గ్రామ పంచాయతీలు అట్లాగే మండలంలోని వార్డులతో పాటు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీల ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తి కాబోతోంది. ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సంకేతాలు మరికొద్ది గంటల్లోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా బయటపెట్టేటువంటి అవకాశం ఉంది. అయితే 42% రిజర్వేషన్ పెంచుతూ ప్రభుత్వం కూడా జీవో విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. జీవో విడుదలైన తర్వాత పంచాయతీరాజ్ శాఖ ఇది విడుదల చేసిన తర్వాత ఎన్నికలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఇంకా జరగాలి. ఇప్పటికే హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు డెడ్ లైన్ పెట్టింది. ఇట్లా నేపథ్యంలో ఇంకా కేవలం 8 రోజులు మాత్రం మిగిలింది. ఇప్పుడు ప్రభుత్వం దీనిపైన కోర్టుకు వెళ్తుందా, అఫిడవిట్ దాఖలు చేయబోతోందా, స్పెషల్ జీవో వచ్చి ఎన్నికలకు వెళ్ళబోతోందా అన్నటువంటి ఒక సందిగ్ధం ఉంటే, బట్ ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు కోర్టుకు వెళ్లాల్సిందే. బట్ అక్టోబర్లో ఎన్నికలు జరపడానికి మాత్రం ప్రభుత్వం కొంత ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు కనిపిస్తోంది. అటు జిల్లా కలెక్టర్లకు కానీ, అదనపు కలెక్టర్లకు కానీ, జెడ్పీ సిఇఓలకు కానీ, డిపిఓలకు, డిపిఆర్ఓలకు తోటి సమావేశం కూడా నిర్వహించి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను కూడా ఇప్పటికే వివరించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దీంట్లో పంచాయతీరాజ్ డైరెక్టరేట్ నుంచి అందినటువంటి వివరాలకు అనుగుణంగానే రిజర్వేషన్లను అమలు చేయాలి, రిజర్వేషన్ రూపొందించాలి అని ప్రభుత్వం ఇప్పటికే అక్కడ అధికారులకు చెప్పినట్టు కూడా తెలుస్తోంది. అయితే రిజర్వేషన్ సంబంధించి గడువులోపు పూర్తయ్యేటువంటి అవకాశం లేదు. ఒక డేట్ పెట్టి కోర్టుకు వెళ్ళి మరొక డేట్ పెట్టి అక్టోబర్ లోపు ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తోంది. మరొక వైపు ఇప్పటికే ఇటు దసరా సెలవులు ఉన్నాయి. మధ్యలో కోర్టు కూడా హాలిడేస్ ఉంటాయి. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలన్నారు. నెల రోజుల సమయంలోపే రిజర్వేషన్లు ఖరారు చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. బట్ అవన్నీ కూడా డెడ్ లైన్ దాటడం జరిగింది. స్పెషల్ జీవో విడుదల చేయడం జరిగింది గతంలోనే. మంత్రి సీతక్క దాన్ని
అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. సో అనూహ్యంగా ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. మొన్న ముఖ్యమంత్రి కూడా ఢిల్లీలో ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించలేమంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మరికొద్ది గంటల్లో దీనికి సంబంధించిన క్లారిటీ రాబోతోంది. చూద్దాం, మరిన్ని అప్డేట్స్ తీసుకుందాం. మా కరెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. స్వామి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి వ్యూహాలతో ప్రభుత్వం వెళ్తోంది? సో ఎట్లాంటి అప్డేట్స్ ఇవ్వబోతోంది స్వామి? అంటే శ్రీకాంత్, లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు ఇస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒకవైపు బీసీల్లో బదనం కాకుండా మరోవైపు లోకల్ బాడీని తమకు అనుకూలమైన సమయంలో కంప్లీట్ చేయాలని చెప్పేసి భావిస్తుంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు సిఎస్ రామకృష్ణారావు ముఖ్యమంత్రి మిగతా జిల్లా కలెక్టర్లందరితో కూడా ఒకవైపు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి గ్రామం వారీగా, ప్రతి మండలం వారీగా, ప్రతి ఒకవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల్లో వాటికి సంబంధించినటువంటి గ్రామాల్లో వార్డులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియను కంప్లీట్ చేసి పెట్టుకోండి, ప్రభుత్వం చెప్పినప్పుడు ప్రకటించాలని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి కలెక్టర్లంతా కూడా ఇప్పటికే 2011 జనాభా లెక్కల ఆధారంగా ఏ గ్రామంలో బీసీల జనాభా, ఎస్సీ ఎస్టీ జనాభా ఏ మేరకు ఉంది, దానికి అనుగుణంగానే ఆ నియోజకవర్గ ఆయా ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలో జనాభా ఆధారంగా మహిళలకు కావచ్చు, మరోవైపు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి రొటేషన్స్ కావచ్చు, వీటికి సంబంధించిన విషయంలో కంప్లీట్ చేసుకోమని పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు అది కంప్లీట్ చేసి పెట్టారు. ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇస్తామని చెప్పేసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కామారెడ్డిలో ఇచ్చేటువంటి హామీ మేరకు దాన్ని అమలు చేయాలని చెప్పి భావిస్తుంది. ఇప్పటికే బిల్లులు, ఆర్డినెన్స్లను కూడా గవర్నర్ వద్ద, అదేవిధంగా రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఏం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తుంది. ఇప్పుడు ఈ రిజర్వేషన్ 40% రిజర్వేషన్ ఖరారు చేసి ఒక జీవో ఇచ్చి ఎలక్షన్లకు వెంటనే వెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేసినట్టు కనబడుతుంది. ఎవరు కూడా దాని మీద కోర్టుకెళ్లి కానీ స్వామి, ఒకవేళ జీవో బీసీ రిజర్వేషన్ 42% పెంచుతూ జీవో జారీ చేయాల్సి ఉంటుంది. ఈ జీవో అంటే బీసీ రిజర్వేషన్ జీవో కోసం ప్రస్తుతానికి ఒక ఎదురు చూపు అయితే నడుస్తోంది. సో జీవో జారీ చేస్తే ఎవరు కోర్టుకు వెళ్ళొద్దు అంటే వెళ్లకుండా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయా? లేదంటే ఈ జీవోని అడ్డు పెట్టుకుని, లేదంటే 42% రిజర్వేషన్లు అడ్డు పెట్టుకుని ప్రభుత్వం ఎన్నికలు ఆపేటువంటి పరిస్థితి ఉంటుందా? స్థానిక సంస్థలు ఆపి మళ్ళీ పంచాయతీ ఎన్నికలకు పోయేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా? కోర్టుకు వెళ్ళొద్దు అని కోరితే వెళ్లకుండా ఉండేటువంటి పరిస్థితి ఉందా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ? అంటే శ్రీకాంత్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక సరికొత్త ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. రిజర్వేషన్లను ప్రకటించిన మరుక్షణమే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేసి వెంటనే ఎలక్షన్ సంబంధించిన వ్యవహారాన్ని ఒక 10 నుంచి 15 రోజుల లోపే దాన్ని కంప్లీట్ చేసుకోవాలని ఒక టాస్క్ తోని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరైనా కోర్టుకు వెళ్ళినా కూడా ఆ వ్యవధి సరిపోకుండా ఎలక్షన్ ప్రక్రియను కంప్లీట్ చేస్తే కనుక మనకు ఇబ్బంది రాదనే ఒక సరికొత్త ఎత్తుగడను ప్రభుత్వం ఎంచుకున్నట్టుగా కూడా ప్రభుత్వ వర్గాలు చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ కోసమే ఎక్కడ కూడా రిజర్వేషన్ల ఇష్యూ సంబంధించి ఏం మాత్రం బయటికి లీక్ కాకుండా అధికార యంత్రాంగానికి ఇప్పటికే కఠినమైనటువంటి సూచనలు జారీ చేశారు. ఇక్కడ నుంచి ఏ చిన్న రిజర్వేషన్ సంబంధించిన లీక్ బయటకు వచ్చినా కూడా పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అన్ని కలెక్టరేట్ కార్యాలయాలకు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించిన విషయంలో పూర్తి స్థాయి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు. మరోవైపు పొలిటికల్ గా ఇదే అంశం సంబంధించి రాజకీయంగా కొంత దుమారం తెరలేగుతుంది. రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే బీసీలకు 42% లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్స్ వెళ్లాలని చెప్పేసి అన్ని పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకవైపు, మరోవైపు తెలంగాణ జాగృతి నుంచి ఎమ్మెల్సీ. కాకపోతే ఇప్పటికే ఈ రోజు ఉదయం ట్విట్టర్ లో అనేక అంశాలు కూడా పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తమకు అనుకూలమైనటువంటి ఏరియాలో తమకు అనుకూల రిజర్వేషన్ చేస్తుంది. ప్రతి గ్రామం వారీగా, ప్రతి వార్డు వారీగా ఎంతమంది జనాభా ఎక్కడ ఉందో దాన్ని ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణన వివరాలను బహిరంగపరచాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వం కనుక లీగల్ గా అడ్డంకులను సృష్టించుకొని తనకు తానే తప్పించుకునే ప్రయత్నం చేస్తే వదిలిపెట్టేది లేదని చెప్పేసి బీసీ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. గతంలో కూడా ఒకవైపు 34% రిజర్వేషన్ ఉన్నప్పుడే ఒకవైపు నిజాంపేటకు సంబంధించినటువంటి సర్పంచ్ కావచ్చు, గత మహబూబ్నగర్ సంబంధించిన మరొక వ్యక్తి ఇద్దరు కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. దానికి సంబంధించి తెలంగాణలో 50% రిజర్వేషన్ల పరిమితి దాటిపోయిందని చెప్పేసి సుప్రీంకోర్టు వెళ్ళి దాన్ని కొట్టివేయించుకొని రావడం జరిగింది. దాంతో తెలంగాణలో అప్పుడు కేసీఆర్ సర్కార్ దాన్ని చట్టాన్ని సవరించుకొని దాన్ని 27%, 24% తగ్గించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు కూడా అలాంటి లీగల్ కాంప్లికేషన్స్ కి దూరంగా ఉండడం కోసం ప్రభుత్వం మల్లగులాలు పడుతుంది. ఇప్పటికే చేసినటువంటి చట్టాలు రాష్ట్రపతి వద్ద పెండింగ్ ఉన్నాయి. సుప్రీంకోర్టు దాన్ని 90 రోజుల లోపు కంప్లీట్ చేయాలని చెప్పేసి ఏదో ఒకటి తేల్చాలని చెప్పేసి రాష్ట్రపతికి కావచ్చు, గవర్నర్లకు కావచ్చు ఇప్పటికీ ఒక సూచనలు చేసిన నేపథ్యంలో వారు దాన్ని కౌంటర్ వేసి లీగల్ గా అయితే ఫైట్ నడుస్తున్న నేపథ్యంలో 90 రోజులు కంప్లీట్ అయిన తర్వాత మనకు ఏదో ఒక అంశం తెలుస్తుంది. ఆ తర్వాత ఎలక్షన్స్ వెళ్దామని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేసినట్టుగా ఉన్నది. కానీ పరిస్థితి గ్రౌండ్ లో రోజు బట్ రిజర్వేషన్ల కేటాయింపును ఎట్లా చూడొచ్చు స్వామి? ఎందుకంటే రిజర్వేషన్లు కేటాయించే ముందుకెళ్ళాలి, అసలైనటువంటి టాస్క్ అదే. ఇప్పుడు కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి, తమకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో మాత్రమే రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ
ప్రయత్నం చేస్తోంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల డేట్ ప్రకటించే లోపే కులగణన సర్వే ఎంత చేస్తారు ఏంటి ఆ వివరాలు పూర్తిగా కూడా కోర్టుకు వెల్లడించాలి, ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి అంటూ కూడా ఇప్పటికే కామెంట్స్ వినిపిస్తున్నాయి. జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ అంశాన్ని చాలా బలంగా ప్రతిపాదిస్తున్నారు. ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ ని? అంటే ఒకవైపు ఇప్పటికే రాష్ట్రంలో కులగణన కంప్లీట్ చేశాము, దేశంలోనే ఒక చారిత్రాత్మకమైన పని మేము చేసి పెట్టామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రచారం చేసుకుంటుంది. ఇదే అంశాన్ని మహారాష్ట్ర ఎలక్షన్స్ లో, బీహార్ ఎలక్షన్స్ లో పదే పదే ప్రస్తావిస్తుంది. దేశంలో ఎవరు ఎంత వారికి అంత వాటా అనేది ఏదైతే సిద్ధాంతం ఏదైతే రాహుల్ గాంధీ పదే పదే ప్రస్తావిస్తున్నారో దానికి అనుగుణంగా తెలంగాణలో దీన్ని ఒక ప్రయోగశాలగా చేసి తెలంగాణలో దీన్ని ముందుగా చేసి చూపించాము. ఇదే అంశాన్ని ఢిల్లీకి వెళ్లి ఏఐసిసి కార్యాలయం ఇందిరాభవన్ లో ఒక పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ పెట్టి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు దాన్ని దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వివరించే ప్రయత్నం చేశారు. ఈ మోడల్ ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి తెలంగాణ మోడల్ అని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో చేసినటువంటి ఈ ఏదైతే కులగణన సర్వే ఉందో ఈ సర్వేని రాష్ట్ర అసెంబ్లీలో మొత్తానికైతే లెక్కలు ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఓసీలు ఎంతమంది ఉన్నారో బయట పెట్టారు తప్ప ఆయా కులాల వారీగా, ఆయా వర్గాల వారీగా వారి జనాభా ఎంత ఉందనేది విషయం ఎక్కడ కూడా బయట పెట్టట్లేదు. దాన్ని జిల్లాల వారీగా, మండలాల వారీగా, ఒకవైపు గ్రామాల వారీగా, వార్డుల వారీగా దాన్ని పూర్తి స్థాయిగా డిస్ప్లే చేయాలి. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద దాన్ని ఒక డిస్ప్లే చేస్తే ఎవరు ఎంత ఉన్నారనే విషయం లెక్కలు తేలుతాయి, అందులో ట్రాన్స్పరెన్సీ బయటపడుతుందని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ కవిత ట్రాన్స్పరెంట్ గా పోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఇదే చేయాలనుకుంటే ఆ రోజు అసెంబ్లీలోనే పూర్తి స్థాయిలో ఈ వివరాలు బయట పెట్టాలి. బట్ పర్సెంటేజ్ ప్రకారమే బయట పెట్టారు తప్ప కులాల వారీగా, గ్రామాల వారీగా బయట పెట్టలేదు. సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉందా ఎన్నికల వేళ? ఒకవైపు ఎన్నికల వేళ తమకు అనుకూలమైనటువంటి ఏరియాలు ఎక్కడెక్కడ జనాభా లెక్కలు చూసుకుంటారో ఆ జనాభాలో ఆ గ్రామాల వారీగా దానికి అనుగుణంగానే రిజర్వేషన్ ఖరారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో 2 టర్మ్లకు ఒకసారి రిజర్వేషన్ రొటేషన్ పెట్టుకునేటువంటి ఆనవాయితీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని మార్చేసి ఈసారి మార్చాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక గ్రామానికి 2 టర్ములు ఒకే సామాజిక వర్గం వారు కనుక సర్పంచ్గా కావచ్చు, వార్డు మెంబర్ గారుగా ఉంటే మిగతా వారికి అవకాశాలు అంత ఈజీగా రాకపోవచ్చు. దాన్ని 5 ఏళ్లకు ఒకసారి మార్చాలనేది కూడా డిమాండ్ అయితే పెద్ద ఎత్తున ఉంది. ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మారుస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఇప్పుడు మార్చే ఆలోచనలో ఉంది. ఇప్పటికీ గ్రామాల్లో సర్పంచ్ సంబంధించిన రిజర్వేషన్లు కావచ్చు, వార్డుల వారిగా రిజర్వేషన్ కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఆ రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రకటించాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి ఇప్పుడు బీసీలకు ప్రకటించేటువంటి రిజర్వేషన్లు కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ని చూపించే వాళ్ళు ఇప్పుడు వాటిని ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇక్కడనే అసలు కిటుకు దాగి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ 42% రిజర్వేషన్ ని అక్కడెక్కడ కేటాయిస్తూ రిజర్వేషన్ దాన్ని చేస్తే ఆ తర్వాత లీగల్ గా వచ్చే కాంప్లికేషన్స్ కావచ్చు, ఆ ఎత్తుగడలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా ప్రభుత్వం ఒక ఆలోచన ఉంది, ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తుంది. ఇప్పటికీ అడ్వకేట్ జనరల్ తోటి, మిగతా న్యాయ నిపుణులతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చర్చిస్తూ ఉన్నారు. దీన్ని వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి కేబినెట్ సమావేశం పెట్టి జీవో ఇచ్చి వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్స్ వెళ్తే కనుక ఫటాఫటా పని అయిపోతుంది. ఒక 10 నుంచి 15 రోజుల లోపట్ల జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ ప్రక్రియని మొత్తం కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత ఆ సర్పంచ్ ఎలక్షన్స్ వెళ్లాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. గతంలో ముందే సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే కనుక సర్పంచ్ ఎలక్షన్స్ లో ఓడిపోయిన వారంతా కూడా మళ్ళీ జెడ్పీటీసీకి, ఎంపీటీసీకి పోటీ పడి అనేక చోట్ల కూడా వారే మళ్ళీ అవకాశాలు దక్కించుకున్నారు. చాలా మందికి అవకాశం రాలేదు. ఈసారి అలా కాకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ముందు కంప్లీట్ చేసిన తర్వాతనే సర్పంచ్ ఎలక్షన్స్ వెళ్లాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ప్రత్యేక జీవో ఇచ్చి ఇక అంటే ఎవరు కోర్టుకు వెళ్లకుండా, కనీస సమయం కూడా ఇవ్వకుండా వెంటనే ఎన్నికలకు వెళ్లాలనేటువంటి ధోరణితో గతంలో ఇంకా 2 నెలల సమయం తీసుకుంటుంది అనుకున్నా కానీ కేవలం 15-20 రోజుల్లోనే ఎన్నికల తంతు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే గతంలో చూసుకుంటే కనుక అఫ్కోర్స్ బీసీ, ఓబీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో 50% మించకూడదంటూ కూడా సుప్రీంకోర్టు క్యాప్ ఉంది. అక్కడ బీసీ రిజర్వేషన్ల కోసం ఇప్పుడున్నటువంటి రిపోర్ట్స్ కానీ లేదంటే జనగణన డేటా ఆధారంగా, కులగణన డేటా ఆధారంగా ఒక ఎంపారికల్ డాటాతో మాత్రమే 9వ షెడ్యూల్లో చేర్చడానికి అవకాశం ఉంటుంది. సో కేంద్రం కోర్టులో బాల్ ఉంది, రాష్ట్రపతి దగ్గర బిల్ పెండింగ్ లో ఉంది, గవర్నర్ దగ్గర కూడా పెండింగ్ లో ఉంది. సో ఇట్లా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లతో ముందుకెళ్ళాలి. సో ప్రత్యేక జీవోతో ఎన్నికలకు వెళ్ళొచ్చు, కానీ ఎంతవరకు నిల్చుంటుంది? సో మిగతా వాళ్ళకు కోర్టుకు వెళ్లకుండా అంత తొందరగా అంత సమయంలో 2 యూనిట్లుగా చేయాలని భావిస్తోంది. ఒకటి స్థానిక సంస్థలు, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు. సో రెండింటి మధ్యలో టైం ఎక్కువ చూడకుండా ముందుగా స్థానిక సంస్థలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నిన్న కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం. కర్నె అరవింద్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రాహుల్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. అరవింద్ గారు నమస్తే. నమస్తే సార్. అరవింద్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న విధంగానే ముందుకు అడుగులేస్తుంది. 42% రిజర్వేషన్ అమలు చేస్తూ ప్రత్యేక జీవో ఇస్తూ ఎన్నికలకు వెళ్ళడానికి అయితే సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. సో అఫ్ కోర్స్ కొంత చిత్తశుద్ధి అయితే కనిపిస్తోంది. మీరు అట్లా చూస్తున్నారు సార్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి రాహుల్ గారికి నమస్కారాలు సార్.
ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాటలన్నీ కూడా నీటి మూటలేనని చెప్పి ఇవాళ క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా అవగతం అయిపోయింది సార్. నేను ఎందుకు కూడా ఈ మాటలు చెప్తా ఉన్నాను అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు రిజర్వేషన్ అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్తే మీరు అన్నమాట వర్తిస్తుందేమో, బట్ వాళ్ళు రిజర్వేషన్ అమలు చేస్తూ ప్రత్యేక జీవో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఎన్నికలకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ ఎన్నికలు జరిగితే ఈ మాట రిటర్న్ తీసుకునేటువంటి పరిస్థితే కదా సార్. ఇవాళ వాళ్ళు 42% రిజర్వేషన్ ఇస్తాము అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. అయితే ఎట్లా ఇస్తారో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది. ఇవాళ ఆర్డినెన్స్ తెచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చి బీసీల నోట్ల మన్ను కొడుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా మీరు గమనిస్తా ఉన్నారు. నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను సార్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాటలన్నీ కూడా నీటి మూటలే అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దానికి ఉదాహరణగా ఇవాళ వాళ్ళు ఒక రోజు బిల్లు 42% బిల్లు అసెంబ్లీలో పెట్టి వాళ్ళు ఒకటే రోజులో ఎట్లా పాస్ చేశారు సార్? దీనికి చట్టభద్రత ఉందా అనేటువంటి విషయాన్ని గతంలో అనేక మంది మేధావులు బుద్ధిజీవులు అందరూ కూడా ప్రశ్నించిండ్రు. ఆ తర్వాత ఆర్డినెన్స్ అని చెప్పి తీసుకొని వచ్చిండ్రు. అది కూడా ఇవాళ రాష్ట్రపతి దగ్గర ఇంకా కూడా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా ఇస్తారు వీళ్ళు అనేటువంటి విషయాన్ని వీళ్ళు చెప్పి ఎన్నికలకు పోవాల్సినటువంటి అవసరం ఉంటది. నిజంగా దౌర్భాగ్యమైనటువంటి స్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది సార్. ఎందుకు కూడా ఈ మాట చెప్తా ఉన్నాను అంటే గ్రామాల లోపల గ్రామ పంచాయతీలలో సర్పంచులు లేక సెక్రటరీలందరూ కూడా వారం రోజుల పాటు నీళ్లు లాగా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం తెలంగాణ గ్రామాల లోపల కనిపిస్తా ఉన్నది. ఒకవైపు ఇవాళ ఎంపీటీసీ లేరు, జెడ్పీటీసీ లేరు, సర్పంచ్ లేరు, కౌన్సిలర్ లేరు, చైర్మన్ లేరు, ఎవ్వరు లేరు. ఇదేం ప్రజాపాలన అనేటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు సార్. ఇవాళ అరవింద్ గారు, ఎన్నికలకు ప్రత్యేక జీవో ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అధికారులకు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు రిజర్వేషన్ సంబంధించి ఖరారు చేయాలంటూ కూడా. సో ఆ విధంగా ఎన్నికలు జరపడానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది ఇచ్చిన మాట ప్రకారం. జరిపేట అవకాశం ఉందా? ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారా? మీరు ఎట్లా చూస్తున్నారు ఈ పాయింట్ మాత్రం? సార్, సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పూర్తి కావాలి అనేటువంటి విషయాన్ని హైకోర్టు ఆదేశించినప్పటికీ కూడా ఈ టైంలో మేము ఎన్నికలు నిర్వహించలేము సుమా అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళ కాడ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేదు. ఒకవైపు రైతులు హరిగోసని ఎలగక్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం లోపల. ఇవాళ మహిళలందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయో వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలి అనేటువంటి దాంట్లో మహిళలు ఉన్నారు. ఇవాళ తెలంగాణలో సకల జనులు సబ్బండ వర్గాలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చెప్తారా, ఓటేస్తారా, ఎవరికి వేస్తారా అన్న అంశం అట్లా ఉంచుదాం. 42% రిజర్వేషన్లు ఇచ్చిన మాట ప్రకారం కండక్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇది ఎన్నికలు జరుగుతాయి అనుకుంటున్నారా, ఆగుతాయి అనుకుంటున్నారా? ఈ పాయింట్ ఎట్లా చూస్తున్నారు? సరే, ఓటమి నేనేమంటా ఉన్నాను అంటే ఇవాళ 42% రిజర్వేషన్ ఇప్పుడు మనం ఈ నిమిషానికి అనుకుంటే ఇవాళ ఆర్డినెన్స్ రూపకంగా రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఒకటి ఉన్నది. ఇవాళ వీళ్ళు ఒకటే రోజు బిల్లుని పాస్ చేసి గవర్నర్ గారికి పంపినరు. అవన్నీ పెండింగ్ లో ఉండగా ఎట్లా సాధ్యం అవుతుందో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. అరవింద్ గారు, ఒక్క నిమిషం. మీరు అడిగిన ప్రశ్న నుంచే కంటిన్యూ చేద్దాం. రాహుల్ గారు ఉన్నారు. రాహుల్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రత్యేక జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. జీవో ఇచ్చి అంటే ఎదుటి వాళ్లకు కోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేకుండా ఎన్నికలు పూర్తి చేయాలి 15 రోజుల గడువులోపు అన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా ఇప్పుడున్నటి వరకు తెలుస్తోంది. బట్ అది కేవలం తాత్కాలికం మాత్రమే. ప్రభుత్వం జీవో ఇస్తే ఎన్నికలు జరగవచ్చు, బట్ ఆ తర్వాత ఫలితం అనేది కోర్టులో నిర్ణయించాల్సి ఉంటుంది. కోర్టులో అడ్డంకులు ఉంటాయి. ఎందుకంటే వీటికి కొన్ని ఉదాహరణలు కూడా చాలా కనిపిస్తున్నాయి. 2010, 2021 సంవత్సరం వరకు చూస్తే అక్కడ మహారాష్ట్రలో కూడా జనాభా ఎంతున్నదని కోర్టు అడిగింది. 27%గా ఓబీసీ రిజర్వేషన్లు వాళ్ళు చూపించడం జరిగింది. బట్ సరైనటువంటి డేటా లేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆ ఎన్నికలను రద్దు చేయడం జరిగింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాగే జరిగింది, మధ్యప్రదేశ్లో కూడా ఇలాంటి పరిస్థితులే జరిగాయి. సో అదే పద్ధతిలో తెలంగాణలో కూడా జరగబోతుంది. రేపు పొద్దున కోర్టులు ఇన్వాల్వ్ కాబోతున్నాయి. ఒక ఎంపైరికల్ డేటా లేదు అన్నది మొదటి నుంచి మేధావర్గం కానీ బీసీ నాయకులు కానీ బీసీ సంఘాలు కానీ చెప్తున్నటువంటి అంశం. సో ఎట్లా చూస్తున్నారు? కోర్టు అడ్డంకి లేకుండా ముందుకెళ్తున్నారు, బట్ కోర్టు ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. ఎట్లా మేనేజ్ చేసుకోబోతున్నారు? మీకు ప్యానల్ పెద్దలకు వీక్షకులకు అందరికీ నమస్కారం సార్. ముఖ్యంగా బీసీ 42% రిజర్వేషన్ కోసం
కాంగ్రెస్ ప్రభుత్వం తాపత్రయం పడుకుంటూ ఇంట్రెస్ట్ తో ముందుకెళ్తుంది. ఎందుకంటే బీసీలు మాత్రం వెనుకబడిపోతుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు రానున్న జనరేషన్ లో భవిష్యత్ తరం కోసం రేవంత్ రెడ్డి గారు ఆ క్లియర్ కట్ గా సరే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందా, బీఆర్ఎస్ ఉంటుందా, బీజేపీ ఉంటుందా, ఎనీవే ఏ పార్టీ ఉంటుండొచ్చో పోతుండొచ్చో, కానీ బీసీలు మాత్రం ఒక ఓసీ బిడ్డగా ఉండి మరి ఆలోచించి బీసీల కోసం న్యాయం చేయాలని చెప్పి కోర్టు పరిమితం 50% సార్ మనకు కావాల్సింది బీసీ బాట. అందులో మనకు 50-50 వచ్చిన ఒక బీసీ బిడ్డగా మేము సంతోషిస్తాం, దాన్ని స్వాగతిస్తాం. కానీ అయినా పర్లేదు 42% ఏ ఒక్క నాయకుడు చేయని విధంగా ఆ విధంగా ఆలోచించి బీసీలలో ఉన్న నాయకులైనా ఏ ఇతర నాయకులైనా గతంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ కూడా చేయని విధంగా 42% విధంగా ముందుకు పోతుండ్రు. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి పాపం వాళ్ళకి ఓర్వ లేకుండా వాళ్ళు దీనిలో డ్రామాలు చేసుకుంటా బీజేపీ పార్టీ వాళ్ళు ఎట్లనో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అదే విధంగా మేము బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని మోడీని కానీ రిక్వెస్ట్ చేస్తాం, అయ్యా నువ్వు ఇది చూడు, ఇది అమలు చేయి 42% అని చెప్పి కోర్టుకు కానీ గవర్నర్ కానీ వీళ్ళందరికీ లేఖపూర్వకంగా రేవంత్ రెడ్డి గారు ఇస్తూనే ఉన్నారు. కానీ మోడీ మాత్రం అడ్డాడుతూ ఇట ప్రతిపక్షం ఉన్న నాయకుడు కేసీఆర్ మాత్రం దీని మీద ఎట్లాంటి స్పందన లేదు. ఇద్దరు అంటే మనం క్లియర్ కట్ గా అర్థమవుతుంది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అని చెప్పి. ఇంకొకటి ఎందుకు ఒకటి అంటున్నా అంటే కానీ ఇక్కడ ఇంకో కామెంట్ చేస్తుంది తెలంగాణ జాగృతి నాయకురాలు అధ్యక్షురాలు కవిత కామెంట్ చేస్తుంది, హడావుడిగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, దాంట్లో బీసీలకు అన్యాయం జరగబోతోంది, మీకు ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడ మాత్రమే కులగణన లెక్కలు బయటపెట్టి ఎన్నికలు పోవాలని చూస్తున్నారు. పూర్తిగా ప్రతి మండలానికి ప్రతి గ్రామ పంచాయతీకి కులాల లెక్కలు బయటపెట్టే ఎన్నికలు పోవాలన్నటువంటి డిమాండ్ ను బయట పెడుతున్నారు. అట్లా పెట్టే పరిస్థితి ఉందా? డెఫినెట్ గా సార్, కులగణ మేము బయట పెడతాం, లెక్కలు ఏదో చెప్తాం, మేము అన్ని వాటాలు తేలుస్తాం, చేసి మేము హడావిడిగా ఎందుకు అవుతున్నాం? కవితకు పాపం ఆవేశంతో మాట్లాడుతున్నట్టున్నది కానీ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి మేము ఒకటే చెప్తున్నాం, కవితకైనా క్లియర్ ఇస్తున్నాం, మేము అవగాహన లేకుండా మేము హడావిడిగా ఏం పోవట్లేదు. వాళ్ళు గతంలో విచార వీడియో బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళ నాయన కేసీఆర్ కదా ముఖ్యమంత్రి ఉండి ఇష్టం వచ్చినట్టు పెట్టిండు. సార్ మాకు కూడా బాధ అనిపిస్తుంది, ఇప్పుడు గ్రామాలలో పెద్దలు అన్నట్టు బీఆర్ఎస్ నాయకులు అన్నట్టు గ్రామాలలో కూడా అరే ఇక్కడ చూడు ఒక సర్పంచ్ వార్డు మెంబర్లు ఎక్కడ చూసినా ఒక కార్పొరేటర్లు చైర్మన్లు ఎవ్వరు లేరని చెప్పి మాకు కూడా బాధ అనిపిస్తుంది చాలా. ఎందుకంటే కానీ ఆ బాధ అనిపించినా గానీ సరే ఆగుతుండమేమో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆగుతున్నాం, కానీ ఇక్కడ పార్టీ సిద్ధాంతం మేము ముందుకు పోతాం సార్. రేపు బీసీ 42% మనకు వచ్చింది అనుకో, రేపు స్థానిక ఎలక్షన్ లో ఏ పార్టీ నాయకులకైనా వర్తిస్తుంది, ఎవరైనా ఆ కేటగిరీలో సర్పంచ్ కానీ వార్డు కానీ బీసీలకు అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు అరవింద్ గారు చెప్తున్నారు. 1 సెకండ్, అరవింద్ గారు ఏం చెప్తున్నారు? శ్రీకాంత్ సార్, ఇవాళ మీరు ఒకవేళ అంటే మీరు గతంలో మీరు కూడా చూసిండ్రు, ఏం చేసిండ్రు వీళ్ళు కులగణన సర్వే అనేటువంటి సర్వే చేసిండ్రు సార్. అది బషీర్బాగ్ ఫ్లైఓవర్ మీద బండి మీద కింద పడ్డటువంటి నేపథ్యము, అవన్నీ కూడా కాయిదాలన్నీ పోయినటువంటి నేపథ్యం కూడా ఉన్నది. ఈడ పారదర్శకంగా లేనందుకు మాత్రమే తెలంగాణ ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఇవాళ మీకు అన్యాయం చేయాలి అనే ఆలోచన ఉంటే మీరు పోయేదే లేకుండే. ఇవాళ ఎవరు కూడా ఏ బీసీ వాళ్ళు కూడా మిమ్మల్ని అడగలేదు, కానీ ఇవాళ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చట్టబద్ధంగా మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంటది. కానీ మీరు ఆర్డినెన్స్ పేరని ఒకసారి, అసెంబ్లీలో బిల్లు అని రెండోసారి, ఇట్లా అనేక సార్లు బీసీలని మభ్య పెడతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా బీసీలందరూ కూడా చూద్దాం. ఆఫ్ కోర్స్ కేసీఆర్ చేయలేదు, కానీ ఇప్పుడు కేసీఆర్ కూతురు వచ్చి బీసీల కోసం పోరాడతా అంటున్నారు. అటు రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ అమలు చేస్తా అన్నారు, బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు. సో బీసీల కోసం కొత్త పార్టీలు కూడా పుట్టుకొస్తున్నాయి. సో రేపు పొద్దున తెలంగాణ రాజకీయం మొత్తం ముఖ చిత్రం కూడా మారబోతోంది. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు, థ్యాంక్ యూ రాహుల్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి బీసీ కులగణన సర్వే 42 అయిపోయిన తర్వాత 42% రిజర్వేషన్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నా కానీ హైకోర్టు ఇచ్చినటువంటి గడువులోపు ఇంకా ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితి లేదు. ఈ సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇప్పటివరకు అట్లాంటి పరిస్థితి లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం